ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో నిత్యం వచ్చే నక్షత్రాలలో ఏ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే ఏ ఏ ఫలితాలు లభిస్తాయి అంటే పూర్తిగా వినండి. సృష్టి మొత్తానికి మూలపురుషుడైన శ్రీమన్నారాయణుని విరాట్ స్వరూపంలో అంటే రాత్రి పగలు స్వామి ఇరుపక్కలుగా, నక్షత్రాలే స్వామివారి ఆకారంగా, అశ్వినీలు స్వామివారి పెదవులుగా వర్ణించబడింది. విష్ణువు అంటే విశ్వం మొత్తం వ్యాపించబడి ఉన్నాడు అని అర్థం. ఆకాశంలో మనకు కనపడే నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, సూర్యచంద్రులు అన్నీ ఆ స్వామి విరాట్ రూపంలోనివి. ఈ సమస్త విశ్వము తన స్వరూపమైన శ్రీమన్నారాయణుడు తిరుమలలో శ్రీనివాసునిగా వెలిసి భక్తులు నిత్య పూజలు అందుకుంటున్నాడు. వారి వారి కోరికలు తీరుస్తున్నాడు. ఆ స్వామిని దర్శించడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. కాలపురుషుడైన ఆ పరబ్రహ్మమూర్తిని దర్శించడానికి అన్ని కాలాలు మంచివే. అయితే ఒక్కొక్క నక్షత్రం నాడు దర్శిస్తే ఒక్కొక్క ప్రత్యేక ఫలితం ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ రవి సంచార మార్గం కలిగిన అశ్విని నుంచి రేవతి వరకు గల 27 నక్షత్రాల ప్రాధాన్యం కలిగింది. 360 డిగ్రీల రవి సంచార మార్గంలో ప్రతిరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తాడో అదే ఆ రోజు నక్షత్రంగా వ్యవహరించబడుతున్నది. మరొక విశేషం ఏమిటంటే ఈ నక్షత్రాలన్నీ ఒక్కొక్క నక్షత్రం కాదు, ఒక్కొక్కటి అనేక నక్షత్రాల సముదాయం. ఉదాహరణకు అశ్విని అంటే గుర్రపు ముఖం ఆకారంలో కనపడే 3 నక్షత్రాల గుంపు. శతభిషం అంటే 100 నక్షత్రాల సముదాయం. మనం భూమి మీద జరుపుకునే ప్రతి పండుగకి నక్షత్ర మండలానికి ఎంతో సంబంధం ఉన్నది. ఉదాహరణకు మనం ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగనే గమనిద్దాం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వర రూపం కనిపించే నక్షత్ర మండలం సూర్యోదయాన్ని కంటే ముందుగా తూర్పు ఆకాశంలో ఉదయిస్తుంది. అందుకనే ఆ రోజు మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వినాయక మండలం ప్రక్కన ఆదిశేషుని నక్షత్రమై ఆశ్లేష ఉండడం వలన వినాయకుడు నాగ యజ్ఞోపవితుడై నాడు. 27 నక్షత్రాలలో మొదటిదైన అశ్విని నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైన నశిస్తుంది. రెండవదైన భరణి నక్షత్రం నాడు ఆనంద నిలయంలోని స్వామివారిని దర్శించిన వారికి మృత్యు భయం తొలగిపోతుంది. మూడవదైన కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జన్మ నక్షత్రం. ఆనాడు శ్రీనివాసుని దర్శించిన వారికి చక్కటి చదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు. రోహిణి నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే ఎటువంటి మానసిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక 5వ అయిన మృగశిర స్వామికి ఎంతో ప్రీతికర పాత్రమైనది. మాసాలలో మార్గశిర మాసం తానేనంటాడు. ప్రారంభమయ్యేది ఆ రోజు నక్షత్రం రోజున శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వశుభాలు కలుగుతాయి. తరువాత వచ్చేది ఆ రుద్ర నక్షత్రానికి ఆదిదేవత రుద్రుడు. ఈ నక్షత్రం రోజున స్వామివారిని దర్శించిన వారికి ఎటువంటి ఆపదలు కలగవు. స్వామివారి రామచంద్రుని అవతారంలో జన్మ నక్షత్రమైన పునర్వసు నాడు ఆనంద నిలయంలోని స్వామివారిని దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు పునర్వసు నాడు స్వామిని దర్శిస్తే చాలా శ్రేయస్కరం. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయి. ఇక పుష్యమి నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే 1000 జన్మల పాపం నశిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి ఆదిదేవత ఆదిశేషుడు. ఆ రోజు స్వామి వారిని దర్శించిన వారికి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక మానసిక సమస్యలన్నీ ఇట్టే మాయమైపోతాయి. మనసంతా ప్రశాంతంగా నిండిపోతుంది. మఖ నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. జగన్మాత నక్షత్రమైన పూర్వ పాల్గొని అంటే పుబ్బ నక్షత్రం నాడు శ్రీ స్వామివారిని దర్శిస్తే
కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది. వివాహం ఆలస్యమవుతున్న యువకులకు కూడా వెంటనే పెళ్లి నిశ్చయమవుతుంది. స్వామివారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి నక్షత్రమైన ఉత్తర పాల్గొని నాడు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి, ఎంతో ఐశ్వర్యవంతులవుతారు. హస్తా నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించిన వారికి ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోతుంది. చిత్తా నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే యశస్సు సకల సంపదలు కలుగుతాయి, శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. అటు తర్వాత స్వాతి నక్షత్రం శ్రీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం. స్వామివారి నరసింహునిగా అవతరించిన హిరణ్యకశిపుని సంహరించాడు. తిరుమల కొండ ఎక్కేటప్పుడు మధ్యలో వచ్చే శ్రీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి కలది. స్వాతి నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది, ఎటువంటి ప్రమాదాలు జరగవు, ఎటువంటి ఆపదలు జరగవు. ఇక నక్షత్ర సముదాయంలో 16వదైన విశాఖ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శించిన వారికి త్వరలో వివాహం అవుతుంది. కన్యలకు మంచి యువకులకు మంచి కన్యలు జీవిత భాగస్వాములుగా లభిస్తారు. విశాఖ నక్షత్రాన్ని రాధా నక్షత్రమని, వైశాఖ మాసాన్ని రాధా మాసమని కూడా అంటారు. రాధా నక్షత్రానికి తర్వాత వచ్చేది అనురాధ. ఈ నక్షత్రం నాడు స్వామివారిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కాలం నుండి తీరని అప్పులు కొద్ది నెలల్లోనే తీరిపోతాయి. ఇక తరువాతదైన జ్యేష్ఠ నక్షత్రం నాడు స్వామివారిని దర్శించిన వారికి ఉన్నత పదవులు లభిస్తాయి, సర్వ సంపదలు చేకూరుతాయి. ఇక మూలా నక్షత్రము చదువుల తల్లి సరస్వతీదేవి జన్మ నక్షత్రం. ఈరోజు స్వామివారిని దర్శించిన వారికి సర్వ విద్యలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో ఆప్తుత విజయం సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది. ఉత్తరాషాఢ నాడు స్వామివారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైన తొలగిపోతుంది, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి, మనస్సంతా ప్రశాంతత కలుగుతుంది. ఇక తర్వాత వచ్చేది శ్రీమన్నారాయణ వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం. ఆ రోజు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారికి జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందుతారు. దేనికి లోటు లేకుండా జీవితం అంతా సాఫీగా జరిగిపోతుంది. ధనిష్ఠ నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. ఎంతో కాలం రావాల్సిన సొమ్ము వెంటనే చేతికి వస్తుంది. శతభిషం నాడు స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి. సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి. ఇక అటు తర్వాత వచ్చే పూర్వభద్ర నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే ఎన్నో రోజులు ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి. ఉత్తరాభాద్ర నాడు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది. ఇక నక్షత్ర సముదాయంలో చివరిదైన రేవతి నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా ఆయా నక్షత్రాలలో రోజులలో శ్రీనివాసుని దర్శించి స్వామివారి అనుగ్రహంతో సర్వ శుభాలు పొందుతారు. జీవితం సుఖప్రదం చేసుకుందాం. ఈ విశేషాలు కేవలం తిరుమల కాదు, ఏ ఆలయంలో శ్రీనివాసుని ఆయా నక్షత్రాల్లో దర్శించిన ఆయా ఫలితాలు కలుగుతాయి. విన్నారుగా, నిత్యం వచ్చే నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాల్లో శ్రీనివాసుని దర్శిస్తే ఏ ఏ ఫలితాలు లభిస్తాయి అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.